కోళ్ళగా ఫోన్ లేపుతలేదు ఇది. హలో అమ్మా శనార్థి శనార్థి నర్స్ తల్లి, మీరు మార్నింగ్ న్యూస్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. నర్సన్న చెప్పండి. ఇప్పుడు ఇక ఇప్పుడు ఈ పంచాయతీ ఇక 16,000 కోట్ల ఏదో ఫ్యూచర్ సిటీ కోసం ఇట్లా సంగతికి ఇట్లా అది అది అని మీరు అంటుర్రు. ఇక ఆనాడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రమేష్ చెప్పింది నిజమే అని ఇప్పుడు బండి కోళ్ళ కూడా కాంగ్రెస్ వాళ్ళే కాదు, బండి కోళ్ళ కూడా ఇప్పుడు లెంకలేస్తుంది. ఎవరు? బీజేపీ. ఎరికే కదా బండి ఎద్దు. మరి ఇప్పుడు ఆయన ఏమంటుండంటే నేను డే టు టైం ఫిక్స్ చేస్తా, డే టు టైం ఫిక్స్ చేయి, సీఎం రమేష్ నేను తీసుకొని వస్తా మాట్లాడదామని ఇప్పుడు కేటీఆర్కు బండి కోళ్ళగా ఇప్పుడు గంతులేసి రంకెలేసి సవాల్ విసురుతుంది తల్లి. మరి ఇప్పుడు ఏం చెప్తావు బండికి? ఇదంతా అబద్ధ ప్రచారమే. విలీనం చేసే కర్మ బిఆర్ఎస్ కు పట్టలేదు. ఏ కారణంగా విలీనం చేస్తాం, ఎందుకు విలీనం చేస్తాం? విలీనం చేసేది ఉంటే గత 10 ఏళ్లలో బీజేపీ నుంచి ఎంత రాబట్టుకోవాలనో అంత రాబట్టుకునేది కేంద్రం నుంచి. మొండి చేయి చూపించింది కదా, ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు కదా జాతీయ హోదా. కాళేశ్వరం కు జాతీయ హోదా అడిగితే ఇచ్చిందా? ఏ రకంగా కేంద్రం సాయం చేసిందని లేనిపోని అభాండం వేసి కేసీఆర్ గారి కూతుర్ని, మా ఎమ్మెల్సీని జైల్లో పెట్టే కదా. బీజేపీతో కనుక మేము సఖ్యతతో ఉంటే సాధ్యం. అదే సుజనా చౌదరిని ఆయనను ఇందాక బండితో పాటు చెప్పింది ఎవరు? మన బీజేపీలో విలీనం అన్నారు సీఎం రమేష్. ఈ సీఎం రమేష్ మీద ఉన్న కేసులు మాఫీ చేసుకున్నట్టుగా మా కేసులు కూడా మాఫీ అవుతాయి కదా. మరి మేము విలీనానికి ఒప్పుకుంటే, మేము విలీనం కాదు కనీసం సయోధ్య మిత్రవైఖరి కొనసాగించినా మాకు ఈ పరిస్థితి ఉండదు కదా. మాకు మిత్రవైఖరి కూడా అవసరం లేదు, తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం అనేటువంటి ఆలోచన మాది. మరి ఇప్పుడు ఆయన అంత నమ్మకం లేనిది, అంత ఆధారం లేకుండా ఒక కేంద్ర మంత్రి ఎట్లా మాట్లాడతాడు? ఏమంటుండంటే సీఎం రమేష్ను నేను రప్పించి ఒక వేదిక ఏర్పాటు చేయిస్తా. ఎన్నటి రప్పియమంటావు, ఎన్నటి తీసుకురామంటావు, నువ్వు టైం డేట్ చెప్పు, ఆ డేటు టైము నీకే ఒప్పచెప్తున్నా అనేది ఇప్పుడు సవాల్ విసురుతుండు బండి సంజయ్. ఆ సవాళ్ళన్నీ ఉత్త సవాళ్ళే. గతంలో మనం చూడలేమ్మా, ఏ బండి కొట్టుకపోయిందా, బండి నేను కొనిస్తా, కారు పోయిందా, కారు, ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తా అన్నాడు. ఎంత మూర్ఖత్వం! ఆ కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ లో ఆయనకు మాట్లాడే అవకాశం వస్తే పాస్ అంటాడు. ఆడ మాట్లాడే చేత కాదు కానీ ఈడ డేట్లు పెడతాడట, ఈడ టైంలు అడుగుతాడట. పార్లమెంట్ లో తెలంగాణకు ఏం తీసుకొస్తావో, మంత్రిగా ఏం చేస్తావో చెయ్యి, శాంతి భద్రతలు గంగలో కలుస్తున్నాయి, ఈ పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. నువ్వు రేవంత్ రెడ్డికి రక్షా కవచం లాగా కాదు, రాష్ట్రానికి రక్షా కవచం లాగా పనిచేయి. అనుకోకుండా వచ్చిన అవకాశం, అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఇంత మంచి పేరు తెచ్చుకోవాలి కదా. బండి సంజయ్ గారు మంచి పేరు తెచ్చుకోవాలి కదా. మీరు ఏం చేసిండ్రు రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ కి ఏం చేసిండ్రు? జాబితా చదువుతారు ఎన్ని నిధులు వచ్చినాయో. చంద్రబాబు నాయుడుకి ఎంత మేలు చేసిండ్రు, ఆ రాష్ట్రానికి ఎంత మేలు చేసిండ్రో లిస్టు చదువుతారు. కానీ తెలంగాణకు మీరు ఏం చేసిండ్రో చెప్పగలరా? ఇది తెలంగాణ నుంచి తీసుకునేది ఎంత, తెలంగాణకి ఇచ్చేది ఎంత కేంద్రం? ఈ వివరాలు చెప్ప ఇది లేదు, తెలంగాణకు మేలు చేయ ఇది లేదు. అనుకోకుండా అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అది కనపడదు. మరి సమయస్ఫూర్తి లేదు, ఏది లేదు. తెలంగాణకు సంబంధించి బీజేపీతోని ఒరిగేది శూన్యం. అట్లాంటి బీజేపీలా విలీనం కాదు, పొత్తు మాట కూడా ఉండదు కదా. బిఆర్ఎస్ చాలా బలమైన పార్టీ, కేంద్ర స్థాయిలో కదిలించగలిగిన పార్టీ, మొత్తం యావత్తు దేశం కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకున్న పార్టీ. నదుల అనుసంధానం జరగాలి, తెలంగాణలో వ్యవసాయానికి కేసీఆర్ అందించినట్టు దేశం యావత్తు రైతాంగానికి ఆ సేవలు అందాలి. రైతు బంధు లాంటి పథకాన్ని మోదీ గారే అనుసరించి ఫాలో అవుతున్నారు కదా. ఆ పథకాన్ని పెట్టి మా కేసీఆర్ గారి పథకాలని మోదీ గారు కాపీ కొట్టే పరిస్థితి ఉన్నది కదా. రైతాంగానికి మేలు అన్ని రకాలుగా. వైద్య విద్య చూడండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్,
విద్య, వైద్యము, వ్యవసాయము, సాగునీరు, తాగునీరు, ఒక్క శాంతి భద్రతలు, పరిశుభ్రత ఒక్క అంశం కాదు కదా. పండిన పంట నిల్వ చేయడానికి ఎన్ని గోడౌన్ల నిర్మాణం జరిగింది, ఎన్ని చెరువుల పూడికతీత జరిగింది, ఎంత అభివృద్ధి చేసుకున్నాం. దశాబ్ద కాలంలో తెలంగాణను ఒక దేశం ఇటు మొత్తం మరీ చూసే విధంగా, తిరిగి చూసే విధంగా ఒక నమూనాగా, దేశానికే నమూనాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నాం కదా. ఇంత బాగా చేసుకోగలిగి, తెలంగాణ సాధించగలిగి, ఏ సందర్భంగా, ఎందుకు, ఎట్లా విలీనం చేస్తాం, దాని వల్ల ఒరిగేదేంటి, ఒనగూడేదేంటి బీజేపీకి? ఇప్పుడు మాకు పోయిందేంటి, బీజేపీలో విలీనం చేస్తే వచ్చేదేంటి? తెలంగాణ ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్ ఉంటది. రాబోయే రోజులు మావే. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం. బీఆర్ఎస్ లక్ష్యం కూడా తెలంగాణ అభివృద్ధి తప్ప ఇంకొక రాజకీయం కాదు. బీఆర్ఎస్ కు గెలుపోవటములు కాదు. తెలంగాణను అభివృద్ధి పరుచుకోవడమే, సాధించుకున్న తెలంగాణను సద్వినియోగం అయ్యే విధంగా, ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నామో ప్రపంచానికి చూపే విధంగా పాలన అందించే బాధ్యత బీఆర్ఎస్ ది. సరే, ఇక మొత్తానికి బీఆర్ఎస్ నాయకురాలు మరి సుమిత్ర ఆనంద్ మన ఏఎన్ఎన్ లైవ్లోకి వచ్చి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంది. తల్లి ఉంటా శనార్థి. శనార్థి నమస్తే. ఇక ఇది కథ. ఇప్పుడు కామారెడ్డిది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్. బీసీ రిజర్వేషన్ల బిల్లు అడ్డుకుంటాం.